ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కనక మహాలక్ష్మి ఒంటరిగా నిల్చుని విహారితో జరిగిన పెళ్లిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నీ గుండెల మీద ఆ మాంగళ్యం ఉన్నంతకాలం నీ గుండెల్లోనే నీ భర్తను ఉంచుకుని ఆరాధించాల్సిందే అని స్వామీజీ చెప్పిన మాటలను కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటుంది. విహారి గారికి నేను అడ్డు రాకూడదు అనుకుంటుంటే పరిస్థితులు ఆయనకి దగ్గర కమ్మంటున్నాయి. ఆయనతోనే నా జీవితం అంటున్నాయి. ఆయన పక్కన నేను లేకపోతే ప్రమాదం అంటున్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా దారి నేను చూసుకోలేవను. ఆయన్ను అలా వదిలి నేను వెళ్ళిపోలేవను. ఇప్పుడు ఏం చేయాలి అని కనక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే విహారి ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తాడు. కనక మహాలక్ష్మి విహారిని చూస్తుంది. ఇక విహారిని చూడగానే లక్ష్మి మనసులో ప్రేమ మొదలవుతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారి షోల్డర్స్ దగ్గర చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇక విహారి కనక మహాలక్ష్మి వైపు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. ఇక విహారి కనక మహాలక్ష్మి కళ్ళల్లోకి, కనక మహాలక్ష్మి విహారి కళ్ళల్లోకి ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక కనక మహాలక్ష్మి విహారి చేతిని పట్టుకుని అలా బయటికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇదంతా పండు దూరం నుంచి చూస్తూ ఉంటాడు. సూపరు లక్ష్మమ్మ మనసులో విహారీ బాబుపై ప్రేమ మొదలైంది. ఆ ప్రేమ విహారీ బాబు మనసును తాకటమే ఆగింది. దేవుడా, ఈ ఇద్దరు జంటకి ఎటువంటి దిష్టి తగలకుండా నువ్వే చూడాలయ్యా అని పండు దేవుడికి నమస్కారం చేసుకుంటాడు. ఇక కనక మహాలక్ష్మి విహారిని అలా కొంత దూరం తీసుకెళ్లి చేయి వదిలిపెడుతుంది. ఏమైంది కనక మహాలక్ష్మి, నీలో ఏదో మార్పు కనిపిస్తుంది అని విహారి అడుగుతుంటాడు. కనక మహాలక్ష్మి ఏం మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు దేని గురించి అయినా ఆలోచిస్తున్నావు కనక మహాలక్ష్మి అని విహారి అడుగుతుంటాడు. ఇక అప్పుడు కనక మహాలక్ష్మి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఏమైంది కనక మహాలక్ష్మి, నీ కళ్ళల్లో నీళ్లు ఎందుకు వస్తున్నాయి? ఎవరు ఏమైనా అన్నారా అని విహారి అడుగుతుంటాడు. నా వల్ల మీ జీవితంలో అన్ని సమస్యలే విహారి గారు. నా వల్ల మీకు ఎన్ని ఇబ్బందులు, నా వల్ల మీకు ఎన్ని సమస్యలు, నా వల్ల మీకు ఎన్ని అవాంతరాలు, మీ దారిలో ఎన్ని అడ్డంకులు అని కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే కనక మహాలక్ష్మి కంటదడిని విహారి తుడుస్తాడు. నీ వల్ల నాకు ఇబ్బందులేంటి, నాకు సమస్యలేంటి? నిజానికి నా వల్లే నువ్వు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావు. నీ జీవితాన్ని నా కోసమే బలంగా పెట్టావు. యాక్చువల్గా నేనే నీకు సారీ చెప్పాలి అని విహారి అంటూ ఉంటే, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది. పగిలిన అద్దంలా నీ జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నానే కానీ ఏం చేయలేకపోతున్నాను అని విహారి అంటూ ఉంటే, పగిలిన అద్దం లాంటి ఈ జీవితానికి ఆ పైవాడు ఏదో ఒక అర్థంలో కనిపిస్తాడు విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటే, నువ్వు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నాను. నీ జీవితానికి ఏదో ఒక అర్థం కనిపించేంత వరకు నేను మనశ్శాంతిగా ఉండలేవును. అప్పటి వరకు నేను ప్రశాంతంగా పడుకోలేవును అని చెప్పి విహారి చెప్తూ ఉంటే, నా జీవితానికి న్యాయం చేయాలని, అర్థం కల్పించాలని మీరు ఆలోచించకండి విహారి గారు. ఎందుకంటే నా జీవితానికి ఎప్పుడో ముడిపడిపోయింది. నా జీవిత ప్రయాణం మీ దగ్గరే ఆగిపోయింది. మిమ్మల్ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కనక మహాలక్ష్మి అని విహారి అంటాడు. ఇక ఈ జీవితం మీ పాదాల దగ్గరే, ఈ ఇంటి గడప దగ్గరే అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే విహారి షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు కనక మహాలక్ష్మి? ఇప్పటికే నువ్వు ఇక్కడ పడుతున్న ఇబ్బందులు చాలు. నీ జీవితానికి గమ్యం లేకుండా చేసుకుంటున్నావు. ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటావు? ఒక మూడులాగా నీ జీవితాన్ని ఎందుకు మార్చుకుంటున్నావు అని విహారి అంటాడు. తాళి కట్టిన భర్త సమక్షం ఒక ఆలయం లాంటిది. ఆ ఆలయంలో ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కనక మహాలక్ష్మి విహారికి చెప్తూ ఉంటుంది. కనక మహాలక్ష్మి, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావటం లేదు. ఇంకా నీ మెడలో ఉన్న తాళికి, మన పెళ్లికి విలువిస్తున్నావా అని విహారి కనక మహాలక్ష్మిని అడుగుతుంటాడు. విహారి గారు, ఆ విషయాన్ని పక్కకు పెట్టండి. ఇప్పటి వరకు ఆ పైవాడు మన జీవితాలపై ఎలాంటి రాత రాశాడో అలానే జరిగింది. ఇకపైన కూడా అలానే జరుగుతుంది. ఇక ఆ విషయం గురించి వదిలేసి మీ పెళ్లి గురించి ఆలోచించండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆలోచిస్తాను కనక మహాలక్ష్మి, నా పెళ్లి గురించి ఆలోచిస్తాను, నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను. నేను సహస్రం మెడలో తాళి కట్టేలేపు నీ జీవితానికి అర్థం కల్పిస్తాను అని చెప్పి విహారి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి పండు చూస్తూ ఉంటాడు. విహారి బాబుకు ఈ 2 రోజుల్లో ఏం చేస్తాడో దేవుడా. విహారి బాబు కూడా లక్ష్మమ్మపై కాస్త ప్రేమ కలిగేటట్టు చూడొచ్చు కదా అని పండు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక నేను వెళ్తాను కనక మహాలక్ష్మి అని విహారి అంటూ ఉంటే, ఒక్క నిమిషం అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. ఏంటి కనక మహాలక్ష్మి అని విహారి అడుగుతుంటాడు. ఇక అప్పుడు కనక మహాలక్ష్మి తన చీర కొంగులో కట్టుకున్న కంకణాన్ని బయటకు తీస్తుంది. ఏంటిది కనక మహాలక్ష్మి అని విహారి అడుగుతుంటాడు. ఈ కంకణం స్వామీజీ ఇచ్చారు. ఈ కంకణాన్ని మీరు కట్టుకుంటే కనుక ఎలాంటి ఆపదలు, ప్రమాదాలు మీ దగ్గరికి చేరవని చెప్పారు.
మీ చెయ్యి ఇలా ఇవ్వండి అని విహారీని కనక మహాలక్ష్మి అడుగుతుంది. ఇక విహారీ కనక మహాలక్ష్మికి చేతినిస్తాడు. ఇక కనక మహాలక్ష్మి విహారీ చేతికి కంకణం తొడుగుతూ ఉంటుంది. అప్పుడే సహస్ర ఫోన్ మాట్లాడుతూ అలా విహారీ కనక మహాలక్ష్మి ఉన్న వైపు వస్తూ ఉంటుంది. పండు సహస్రాన్ని చూస్తాడు. అమ్మో, సహస్రమ్మ ఇటు వస్తుంది, ఇటు వస్తే కనుక సహస్రమ్మ వీళ్ళిద్దరిని చూసేస్తే పెద్ద ప్రమాదం అని పండు మనసులో అనుకుని, సహస్రమ్మ మీకోసం నేను ఇల్లంతా వెతుకుతున్నాను, మీరు ఎక్కడున్నారా అని పండు సహస్ర దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటాడు. నా కోసం నువ్వు ఇల్లంతా వెతుకుతున్నావు ఎందుకు పండు అని సహస్ర అడుగుతుంటుంది. విహారీ బాబు గారు మిమ్మల్ని అడిగారని చెప్పి పండు చెప్తూ ఉంటే, అవునా, నన్ను బావ నన్ను అడిగాడా, ఎక్కడున్నాడు పండు బావ అని సహస్ర అడుగుతూ ఉంటే, ఇటువైపు ఉన్నారు అని చెప్పి పండు చెప్పడంతో సరే పండు అని చెప్పి సహస్ర పక్కకు వెళ్ళిపోతుంది. అసలే అక్కడ ఇంట్రెస్టింగ్ విషయం జరుగుతుంది, మిస్ అవ్వకూడదు అని పండు పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారీ కనక మహాలక్ష్మి మధ్య జరుగుతుందంతా కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఇక కనక మహాలక్ష్మి విహారీ చేతికి కంకణం తొడిగి, తప్పు ఒప్పు నాకు తెలియదు, నేను మనసారా మిమ్మల్ని భర్తగా అంగీకరించినప్పుడు మాత్రమే, నేను మనసారా మీరు నా భర్త అని నమ్మినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుందని స్వామీజీ చెప్పారు. అందుకే ఇక నుంచి మీరే నా సర్వస్వం అనుకుంటూ నేను బ్రతకాలనుకుంటున్నాను అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. థ్యాంక్ యూ లక్ష్మి అని విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు పండు పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వచ్చి, లక్ష్మమ్మ లక్ష్మమ్మ, నువ్వు విహారీ బాబు చేతికి కంకణం కట్టావంటే నువ్వు మనసారా విహారీ బాబుని భర్తగా అంగీకరించినట్టే కదా, నువ్వు విహారీ బాబు భార్యనే అన్నమాట కదా అని పండు అడుగుతుంటాడు. ఇక కనక మహాలక్ష్మి సిగ్గుపడుతూ సంతోషంగా, అవును పండు, ఇన్ని రోజులు ఆయనపై గౌరవం మాత్రమే ఉండేది, తెలియకుండా ఆయనపై ప్రేమ మొదలైంది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే, ఇది కదా మనకు కావాల్సింది, మీరు విహారీ బాబుని ప్రేమించాలి, విహారీ బాబుకి మీ ప్రేమ అర్థం కావాలి, మీ ఇద్దరు ప్రేమను ఈ కుటుంబం అంతా అంగీకరించాలి, ఆ దేవుడు కూడా మీ ఇద్దరిని ఆశీర్వదించాలి, అదే నేను కోరుకునేది అని పండు కనక మహాలక్ష్మికి చెప్తాడు. కానీ పండు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే, ఇక నువ్వేం మాట్లాడకు లక్ష్మమ్మ, స్వామీజీ చెప్పింది కూడా అదే, నువ్వు మనసారా విహారీ బాబుని ఎప్పుడు భర్తగా అంగీకరిస్తావో అప్పుడే విహారీ బాబుకి మంచి జరుగుతుందని చెప్పారు కదా, ఇక ఆలోచనలోనే ఉండు అని పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు వసుధకు భక్తవచలం ఫోన్ చేస్తాడు. నానా అని చెప్పి వసుధ అంటూ ఉంటే, అమ్మ వసుధ, యమున ఎక్కడ ఉంది, ఫోన్ చేస్తే కలవట్లేదు అని భక్తవచలం అడుగుతుంటాడు. వసుధ అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వసుధకు యమున కనిపిస్తుంది. వదిన ఇక్కడే ఉంది నాన్న అని చెప్పి వసుధ చెప్తుంది. వదిన, నాన్న ఫోన్ చేశాడు, మాట్లాడతాడంట అని వసుధ చెప్తూ ఉంటే, అమ్మ వసుధ స్పీకర్ ఆన్ చేయి అని భక్తవచలం చెప్తాడు. మామయ్య గారు ఎలా ఉన్నారు అని యమున అడుగుతూ ఉంటుంది. ఏదో మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకని వచ్చాము, మీరు చేసే పనుల వల్ల మనశ్శాంతి లేకుండా పోయిందమ్మా అని భక్తవచనం చెప్తూ ఉంటాడు. ఏమైంది మామయ్య గారు అని యమున అడుగుతూ ఉంటుంది. పంతులు గారు ఒక్కసారి ముహూర్తం పెట్టారంటే ఆ ముహూర్తానికి ఎన్నో బలాలు బలహీనతలు ఉండుంటాయి, వాటన్నిటిని చూసుకునే కదా ముహూర్తం పెట్టేది, ఇంత సడన్గా ముహూర్తం మార్చాల్సిన అవసరం ఏంటి అని భక్తవచనం అడుగుతుంటాడు. ఇక యమున టెన్షన్ పడుతూ ఉంటే, అదంతా పద్మాక్షి అక్క పనే నాన్న అని వసుధ చెప్తూ ఉంటుంది. మామయ్య గారు, పద్మాక్షి వదిన అనుకున్నట్టుగానే ఆ ముహూర్తానికే పెళ్లి జరిపిద్దాం, మనందరం కోరుకునేది ఒకటే కదా, వాళ్ళిద్దరికీ మన ఆశీస్సులు ఉండాలి, వాళ్ళిద్దరూ సంతోషంగా పెళ్లి చేసుకోవాలి, అంతే కదా, మీరు పెళ్లి ముహూర్తం కల్లా వచ్చేయండి మామయ్య గారు అని యమున చెప్తూ ఉంటే, సరే సరే ఏదో ఒకటి చేసి పెళ్లిని సవ్యంగా జరగనివ్వండి అని భక్తవచనం చెప్తూ ఉంటే, ఇక పక్కనే ఉన్న కాదంబరి, పెళ్లికి ఏమైనా ఆటంకాలు వస్తే మీ కోడల వల్లే రావాలి, నా కూతురు వల్ల రావు అని చెప్తూ ఉంటుంది. కాదంబరి, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా అని చెప్పి భక్తవచనం అంటూ ఉంటాడు. ఒక్కసారి నిశ్చితార్థం ఎందుకు ఆగిపోయిందండి, మీ కోడల వల్ల కాదా, మీ కోడలు సవ్యంగా ఉంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరుగుతుంది అని కాదంబరి చెప్తూ ఉంటుంది. సరే మామయ్య గారు, ఇవన్నిటిని వదిలేసేయండి, మీరు ముహూర్తం టైం కల్లా వచ్చేసేయండి, ఎటువంటి ఆటంకాలు అడ్డాలు లేకుండా పెళ్లి జరిగిపోతుందని ఏమన్నా చెప్తూ ఉంటే, సరే సరే జాగ్రత్త అని చెప్పి భక్తవచలం ఫోన్ కట్ చేస్తాడు. మరోవైపు విహారీ ఫ్రెండ్ అమెరికా నుంచి ఇండియా వస్తాడు. డ్రైవర్, ఎంగేజ్లో ఉన్నావు కదా, ఓల్డ్ ఏజ్ లాగా ఎంత స్లోగా కార్ డ్రైవ్ చేస్తున్నావు ఏంటి, టైం చూడు ఎంత స్పీడ్గా పరిగెడుతుందో, మనం కూడా టైం వెనక పరిగెత్తాలి, స్పీడ్గా డ్రైవ్ చేయి అని చెప్పి డ్రైవర్కి చెప్తూ ఉంటాడు. అప్పుడే విహారీ తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఎయిర్పోర్ట్కి నా కార్ పంపించాను, నేను రిసీవ్ చేసుకున్నారా అని చెప్పి విహారీ అడుగుతుంటాడు. నీ కార్ వచ్చేలోపు నేను క్యాబ్ బుక్ చేసుకున్నానని చెప్పి విహారీ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. సారీరా, నా పెళ్లి కోసం నువ్వు అంత దూరం నుంచి వస్తుంటే నేను జస్ట్ రిసీవ్ చేసుకోలేకపోయానని విహారీ చెప్తూ ఉంటాడు. డోంట్ వరీరా, నేను వచ్చేస్తున్నాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. ఇక డ్రైవర్ ఫాస్ట్గా పోనిస్తూ ఉంటే ఒక అబ్బాయిని గుద్దపోతాడు. ఇక అప్పుడే కనక మహాలక్ష్మి వచ్చి ఆ అబ్బాయిని
కాపాడుతుంది. ఇక కార్ డ్రైవర్ టెన్షన్ పడుతూ ఉంటే ఏమంది డ్రైవర్ అని విహారీ ఫ్రెండ్ అడుగుతుంటాడు. ఏమైనా జరగనివ్వండి, మీరు మాత్రం కారులోంచి దిగకండి సార్ అని చెప్పి డ్రైవర్ కార్ దిగుతాడు. ఏమయ్యా నీకు బుద్ధుందా? చిన్నపిల్లలు రోడ్డు మీద ఆడుకుంటుంటే ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావేంటి? నిదానమే ప్రధానం. ఏదైనా జరగనంది జరిగితే కనుక ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది ఒంటికైనా గాయమైనా సరే, మనసుకైనా గాయమైనా సరే అని కనక మహాలక్ష్మి డ్రైవర్ని తిడుతూ ఉంటే విహారీ ఫ్రెండ్ కనక మహాలక్ష్మిని చూస్తాడు. చాలా క్యూట్గా ఉంది అమ్మాయి, తిడుతున్నా కూడా ఎంత ముద్దుగా తిడుతుందో, నా బంగారు బొమ్మ అని చెప్పి అతను కార్ దిగి కనక మహాలక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కనక మహాలక్ష్మిని ఫోటో తీయబోతూ ఉంటే కనక మహాలక్ష్మి లిప్స్ అలాగే కళ్ళు విడివిడిగా ఫొటోస్లో వస్తూ ఉంటాయి. నా బంగారు బొమ్మ మిస్ అయిపోయింది అని అతను అనుకుంటూ ఉంటాడు. ఇక సడన్గా అప్పుడే అతనికి కాలికి రాయి తగులుతుంది. అప్పుడే ఒక అతను వచ్చి పట్టుకుంటాడు. జాగ్రత్త బ్రో, పడిపోతావు అని అతను చెప్తూ ఉంటే పడిపోయాను బ్రో అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నాడో ఏంటో అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా బంగారు బొమ్మ మిస్ అయిపోయింది, ఎప్పుడు మళ్ళీ కలుస్తుందో ఏంటో అని విహారీ ఫ్రెండ్ మనసులో అనుకుంటూ ఉంటాడు.